తీరా చూస్తే ఇప్పుడు మన జీవితాలు ఏందనేది ఎత్తుక్కుంటున్నాం. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. వాళ్ళ దగ్గర నీళ్లు ఇప్పుడు సక్రమంగా వాడుతున్నారు. లైక్ భగీరథాలు వచ్చినాయా లేకపోతే కాకతీయాలు వచ్చినాయా, నీళ్ళని భూగర్భ జలాలు పెంచుకున్నారు, చక్కగా పంటలు పెంచుకుంటున్నారు. ఇవాళ మన దగ్గర వచ్చే బియ్యం పంటకి 3 రెట్లు అక్కడ పండుతుంది, 3 రెట్లు. అలాగే ఇక్కడ రానటువంటి గిట్టుబాటు ధరలు అక్కడ వచ్చినాయి. అక్కడ సన్న బియ్యం అన్నం తింటున్నారు. మనం ఎదువరకు ఏదో మనం నేర్పామని సొల్లి చెప్పాం, కానీ అక్కడ వాళ్ళు సన్న బియ్యం ఇవాళ తింటున్నారు. తెలంగాణ వచ్చాక తింటున్నారు, అంతకుముందు దుడ్డు బియ్యే తిన్నారు. అంటే ఏంటి, వాళ్ళ ఇది మనం తిన్నాం. అది పక్కన పెడితే మన దగ్గర పల్లె ప్రాంతాల్లో ఏంటి, ఇవాళ వీడు వైసీపీలో ఉన్నాడు, అక్కడ మనకి తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి వచ్చింది. రాగానే ఏం చేస్తున్నాం, వైసీపీ పడితే ఎవరితోనూ గొడవ పడతాడు తెలుగుదేశం. గొడవ పడగానే ఆ ఊళ్ళో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు అందరి పేర్లు పెట్టి పారేస్తున్నారు. 100ల సంఖ్యలో పెట్టేస్తున్నారు. వాళ్ళు ఆ ఊళ్ళో లేకపోయినా పెట్టేస్తున్నారు, ఆ టైంలో లేకపోయినా పెట్టేస్తున్నారు. ఇక వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి నిరూపించుకునేందుకు ఎన్నేళ్ళు పడుతుంది. అక్కడ ఏదన్నా టీడీపీ మీటింగ్ జరుగుతుందంటే వైసీపీ వాడు ఉండాలంటే భయపడాల్సి వస్తుంది. ఇక ఈ దరిద్రం కంటే ఊళ్ళల్లో ఉండటం కంటే హైదరాబాద్ పోయి బతకడం బెటర్ అన్నటువంటి రూట్ లోకి వచ్చేసారు. అందుకని హైదరాబాద్ లో విపరీతంగా ఉంటున్నారు. ఇంతకు ముందు జగన్ ఉన్న టైంలో తెలుగుదేశం వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు.